తమిళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. పూర్తి పేరు ముత్తువేల్ కరుణానిధి ముత్తు. 1948 జనవరి 14న జన్మించారు. కరుణానిధి మొదటి భార్య పద్మావతి, ఏకైక సంతానం ఈ ముత్తు. ఈయన పుట్టిన కొద్ది రోజులకే టీబీ వ్యాధి రావడంతో కేవలం 20 ఏళ్లకే ఆవిడ చనిపోవడం అప్పట్లో అభిమానులను కదిలించింది. ముత్తు భార్య పేరు శివకామ సుందరి. వీళ్ళ సంతానమే అరివినిధి. ముత్తు నట ప్రస్థానం 1972లో పిల్లయో పిల్లైతో మొదలైంది. తర్వాత ఆనయ విలకు, ఇంగేయు మణిదర్గల్, పూక్కరి లాంటి సినిమాలు పేరు తీసుకొచ్చాయి. వీటిలో కొన్ని పాటలు ఆయన స్వయంగా పాడారు. ముత్తు ఎక్కువ శాతం సినిమాలు వెన్నెల ఆడే నిర్మల హీరోయిన్ గా చేశారు. వీళ్లకు హిట్ పేరని సెంటిమెంట్ కూడా ఉంది. నిజానికి కరుణానిధి తన రాజకీయ వారసుడిగా ముత్తుని చూడాలనుకున్నారు. ఎన్జీఆర్తో విభేదాలు వచ్చాక ఆయన స్టార్డమ్కి పోటీగా ముత్తుని హీరోని చేసి తన వారసత్వాన్ని చూపాలనుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ముత్తు కెరీర్ సాగలేదు. 1972 నుంచి 77 మధ్యలో కేవలం 7-8 సినిమాలు చేసి ఆపేశారు. తర్వాతి క్రమంలో కరుణానిధితో వచ్చిన విభేదాల కారణంగా తండ్రి శత్రువుగా భావించే ఎన్జీఆర్ ఏఐఏడీఎంకే పార్టీలో ముత్తు చేరడం సంచలనం సృష్టించింది. ఇద్దరి మధ్య మొదలైన అగాధం దశాబ్దాల తరబడి ఉండిపోయింది. ఈలోగా కరుణానిధి జీవితంలో మరో 2 భార్యలు రావడం, వాళ్ళ సంతానం అటుపై తర్వాతి తరం ప్రవేశించడంతో ముత్తుతో ఏర్పడ్డ గ్యాప్ని ఎవరూ పూడ్చేందుకు చొరవ తీసుకోలేదు. 2009లో ముత్తు అనారోగ్యం బారిన పడ్డాక కరుణానిధి కొడుకును దగ్గరికి తీసుకున్నారు. సినిమా రంగంలో ప్రవేశించిన కొత్తలో ముత్తు హెయిర్ స్టైల్, దుస్తులు, శరీర భాష ఎన్జీఆర్కు దగ్గరగా ఉండడం కూడా మిత్రులు విడిపోయేందుకు కారణంగా అప్పట్లో చెప్పుకునేవారు. యువకుడిగా మంచి అందంతో కనిపించిన ముత్తుకి సినిమా కెరీర్ని సీరియస్గా తీసుకోకపోవడం ఆయన లైఫ్ని దెబ్బకొట్టింది. రాజకీయ నిర్ణయాల్లో నిలకడలేమి వల్ల ముత్తు ఇటు తండ్రి అటు ఎన్జీఆర్ ఇద్దరు పార్టీలకు కానివాడయ్యాడు. ఆ తర్వాత అవి క్రమంగా తగ్గుముఖం పట్టాయి, కానీ పూర్తిగా సమసిపోలేదు. కరుణానిధి మొదటి వారసుడిగా వచ్చిన ఎంకే ముత్తు గొప్ప ఎత్తులకు చేరుకోలేదు, కానీ తనదైన కొంత ముద్ర తమిళనాట వేయగలిగారు.